హాయ్ అండి. నేను సండే పూట గార్డెన్కి వెళ్ళాను కదా, నర్సరీ నుంచి నేను తీసుకొచ్చిన రకరకాల ఫ్లవర్స్ అవి నేను తీసుకురావడానికి ఉన్న వెనక కారణాలు మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఏ మొక్క వచ్చి ఎంత కాస్ట్ పడింది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ చామంతి మొక్కలు బాగా నేను యాక్చువల్గా ఫ్లవర్ మొక్కలు తీసుకోను కదా, మీకు తెలిసిందే కదా, ఫ్లవరింగ్ మొక్కలు నేను తీసుకోను ఎక్కువ. బట్ ఈసారి ఫ్లవరింగ్ మొక్కలకి టెంప్ట్ అవడానికి కారణం ఏంటంటే, మనకి సమ్ గ్రూప్స్ నుంచి ఒక 25 వెరైటీస్ వరకు తక్కువ కాస్ట్లో చామంతి మొక్కలు అమ్మేశారండి. ఆ టైంలో మనం బిజీగా ఉండి నేను చూసుకోలేదన్నమాట, చామంతి మొక్కలు వాళ్ళు అమ్ముతున్నారు అనేది గ్రూప్లో గమనించుకోలేదు. నేను అలా గమనించుకోక మిస్ అయ్యాను. మా ఫ్రెండ్ చెప్పింది, గార్డెన్ గ్రూప్లో అలాగ అమ్మారు, నువ్వు తీసుకున్నావా అని. నేను తీసుకోలేదు, చూడలేదు అన్నాను. తర్వాత ఓకే, బాగా మిస్ అయ్యాను, తీసుకుంటుంటే బాగుండు అనుకున్నాను. బట్ తీసేసుకున్న వాళ్ళు మెంబర్స్ ఇప్పుడు ఫ్లవర్స్ పెడుతున్నారండి. అబ్బాబాబా ఏం పిచ్చిగా ఉన్నాయో, వాటిని చూస్తుంటే పిచ్చెక్కేస్తుంది నాకు. అంత బాగున్నాయి అన్నమాట. కలర్స్ అసలు ఎప్పుడు చూడలేదు. గడ్డి చామంతిలో పింక్ గడ్డి చామంతి, ఎల్లో గడ్డి చామంతులు, పెద్ద పెద్ద చామంతి ఇలాగా మనకి ఎప్పుడైనా దివాళీ అప్పుడు క్రాకర్స్ పేల్చినప్పుడు ఇలాగా ఆకాశంలో పేలుతాయి చూసారా, ఇలా వదుకుని గుర్తుగుండా అక్కడక్కడ ఉంటుంది, ఇలాగా పేలుతాయి కదా, ఆ స్టైల్లో డిఫరెంట్గా పూసేసినాయి అండి చాలామంది దగ్గర. అది చూసి నాకు పిచ్చెక్కి చామంతులు పిచ్చి పట్టింది నాకు. అది కారణం, ఈ చామంతులు కొనడానికి కారణం. ఓకే, దీనికి కారణం అయితే చెప్పేశాను కదా, ఇది కొనడానికి కారణం. అండ్ ఇంకొక ఆంటీ ఎవరో యూట్యూబ్లో బుట్ట చామంతి ఎలా చేయాలనేది కూడా చెప్తున్నారు. అది చూసి కూడా పిచ్చెక్కింది నాకు. ఆ రెండు చూసి నేను ఇప్పుడు చామంతులు టెంప్ట్ అయి కొనాల్సిన ఆవశ్యకత ఏర్పడిందనమాట. ఇంకా ఈ చామంతులు వచ్చి మనకి ఈచ్ 60 రూపీస్ పడినాయండి. 60 రూపీస్ అలా పడ్డాయి ఒకటిని. డిఫరెంట్ కలర్స్ నేను తీసుకున్నాను. ఇది ఒక కలరు, ఇంకా ఇవి బ్లూమ్ అవ్వలేదు. జనవరి 1 టైంకి అందంగా పూస్తాయని పిచ్చితోటి తెచ్చుకున్నాను అనమాట. ఇది వైట్ ఒక్కటే ఉంది, ఇంకా అదే తెచ్చేస్తాను. ఇక్కడ చామంతుల విషయం అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చి గజానియా. ఈ గజానియాకి నేను టెంప్ట్ అయి 2 ఇయర్స్ అయింది. ఒకసారి మన సంపత్ గారు ఒక అందమైన గజానియా ఫ్లవర్ సీడ్లింగ్స్ నుంచి చేస్తారనమాట. ఆయన వీడియో చూసి టెంప్ట్ అయ్యాను ఈ గజానియా ఫ్లవర్స్కి. నాకు ఈ గజానియాస్ అంటే చాలా ఇష్టం. కానీ చిన్ని మొక్కలు గుత్తుగా ఇవి పూస్తాయి. ఇందులో నేను రెడ్, ఇంకొన్ని వైట్ తెచ్చాను. ఇలా బుద్ధుడి దగ్గర అందంగా వేసుకున్నాను అనమాట. ఇదైతే 30 రూపీస్ పడిందండి ఒక్కొక్క మొక్క. 30 రూపీస్ పడింది. ఈ వైట్ రెడ్ తీసుకున్నాను కదా, ఇక్కడ దీన్ని వేసేస్తాను ఇందులో. ఇది పింక్ అనమాట. ఇది విడిసాక ఇంకొకసారి ఫోటో పెడతాను మీకు. పింక్, ఇది కూడా షేడెడ్ పింక్, డార్క్ మెరూన్ కలర్తో పింక్ షేడ్. ఇది గజానియాకు కూడా మనకి అడుగున దీని సీజన్ తర్వాత చనిపోయాక దీంట్లో ఒక బంగాళదుంప లాంటి దుంపలు ఏర్పడతాయి. అవి నెక్స్ట్ ఇయర్కి వాటికి అవే వచ్చేస్తాయి. అందుకని మనం గజానియా మొక్కలు వేసాక వాటిలోంచి వచ్చే దుంపలకి ప్రొపగేట్ చేయడానికి మనము వాటరింగ్ చేస్తూనే ఉండాలి ఆ ప్లేస్లో. గజానియా సంగతి ఇది. 3 గజానియాలు తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చి నేను తీసుకున్నది ఇంకా వేయాలి, కింద పెట్టలేదు, ఇట్లా పైన పెట్టా. ఇంకో చూసారా, చాలా హెల్తీగా ఉంది ఇది, చాలా హెల్తీగా ఉంది. 100 రూపీస్ తీసుకున్నాడు. ఇదేంటో గెస్ట్ చేసి చెప్పాలి మీరే. ఇది ఈ మధ్య చాలా దారుణంగా వాడుతున్నారు హెయిర్ గ్రోత్కి. తెలిసిందే కదా హెయిర్ గ్రోత్ అంటే. చెప్పండి, కామెంట్ చేయండి ఎవరు. నేను లాస్ట్లో చెప్తాను దీని గురించి. నెక్స్ట్ వచ్చి ఇది మా డాడీ నాకు పింక్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో కొనిచ్చారు. అది ఈ మధ్య బతకనా సావనా అన్నట్టుంది. దట్స్ వై ఐ బ్రింగ్ దిస్ న్యూ ప్లాంట్ దట్స్ షేడ్ ఇన్ రోజ్ ప్లాంట్ అనమాట. చాలా బాగున్నాయి కదా, ఇంకా బాగా పూస్తున్నాయి కూడా, చాలా పూలు పూసేస్తుంది ఇది కూడా అందంగా.
ఇదొకటి, ఇది ఇష్టంతో తీసుకున్నా డాడీ మీద. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి, ఈ ఈ ప్లాంట్ని మీరు గమనించినట్లయితే ఇది ఒక క్రీపర్. ఈ క్రీపర్ ప్లాంటు పర్పుల్ కలర్ ఫ్లవర్స్ పూస్తుంది. ఇదిగోండి పర్పుల్ కలర్ ఫ్లవర్స్. అటు వెళ్ళిపోయింది, అది అటు చూస్తుంది. ఇటు చూడమ్మా, ఒకసారి చూడు నాన్న. అయ్య రామచంద్ర. ఇదిగోండి, ఇవేంటంటే వీటి పేర్లు చెప్పండి. ఇది వైన్, ఏం వైనో తెలుసా? ఎల్లుల్లిపాయ వైన్ దీని పేరు. అంటే వెల్లుల్లిపాయ వైన్ అంటే గార్లిక్ వైన్ అనమాట దీని పేరు. ఇది ఎక్కడన్నా మనం వేసుకున్నాం అనుకోండి, ఆ ప్లేస్లో దోమలు అవి రాకోకుండా చేస్తుంది. మన గార్డెన్లో ఎక్కువ వాటరింగ్ అది ఎక్కువ వచ్చేసడం వల్ల దోమలు వచ్చేస్తాయి కదా, రాకుండా ఉంచడానికి గార్లిక్ వైన్ అందరూ వేసుకోవాలి. కానీ దీని బ్లూమ్స్ మరీ హెవీగా బ్లూమ్ అవుతాయి. ఇది కానడానికి కారణం అదే. ఇది వచ్చి ఇంత పెద్ద స్ట్రాంగ్ స్టెమ్తో ఉన్నది, ఇంత పెద్ద హైట్లో ఉన్నది కూడా మనకి 200కి దొరికింది. తక్కువ కాస్ట్కి దొరికింది. పాప మా అబ్బాయి బాగా ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చి ఇది డేజియా. ఈ డేజియా నేను తీసుకున్నాను. దీనికి కారణం ఏమిటంటే ఇవి ఎక్కువ బాగా కాస్ట్లీ మ్యారేజెస్లో గట్రా డెకరేషన్కి యూజ్ చేస్తున్నారు. అది ఒక కారణం. అయితే నాకు ఇవి ఎందుకో మనసుకి బాగా ఇష్టం. ఈ మనసులో కొంచెం కొంచెం ఇట్లా ఇష్టపడుతున్న టైంలో ఒకసారి ఇందులో పర్పుల్ కలర్ ఎక్కువగా అప్పుడు ఫేమస్గా ఉంది. పర్పుల్ నా దగ్గర ఉంది, పైన ఉందన్నమాట. ఈ పర్పుల్ కలర్ ఫేమస్గా ఉన్న టైంలో మా ఇంట్లోనూ గణపతి పూజ ఏదో చేస్తున్నారు అమ్మాళ్ళు. చేస్తుంటే అప్పుడు మా పెద్దనయ్య ఏం చేస్తారంటే డెకరేషన్ చేపిస్తాడు ఇంటిని. అలా డెకరేషన్ టైంలో దేవుడి దగ్గర ఈ ఇందులో పర్పుల్ కలర్ ఫ్లవర్స్తో డెకరేషన్ చేయించాడు. అబ్బా ఇది భలే ఉన్నది ఫ్లవరు, నేను కూడా కావాలి అని అనుకున్నాక అప్పుడు నేను పర్పుల్ కలర్ అండ్ వైట్ కలర్ తెచ్చుకున్నా. అయితే నేను వైట్ కలర్ నేను చిన్న స్టెమ్ కింద ఇవ్వచ్చు. ఇది ఇలా బుషిగా వస్తుంది కదా, ఇలా బుషిగా వచ్చినప్పుడు ఇలా పక్కన వచ్చింది ఒకటి ఇలా పీకి అనుకుండా పక్కింటి ఆవిడకి ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు ఇప్పుడు. అయితే వాళ్ళ దగ్గర పిచ్చి కింద కాసేస్తుంది, నా దగ్గర చచ్చిపోయింది. అయితే ఇంకా అది పోయింది. ఇంకా అలాగే వైట్ ఆవిడ దగ్గర ఉంది, మళ్ళీ అడిగితే బాగోదని అడగట్లా. అయితే ఇది అలాగే దీనికి ఒక స్టోరీ ఉందన్నమాట. ఈ స్టోరీలో దీనికి నా దగ్గర అలాగా పర్పుల్ ఉంది కదా అని ఇందులో పింక్ దొరికిందని తీసుకున్నాను. ఇది దీని స్టోరీ ఇక్కడితో ముగించాను. అండ్ నెక్స్ట్ స్టోరీ వచ్చి ఇదేంటంటే దమనం తెలుసు కదా అందరికీ. దమనం మనము గణపతి పూజ అప్పుడు దమనము ఏమంటాం దీన్ని సంస్కృతంలో కూడా మాచీపత్రం అంటాం కదండి. మాచీపత్రం. ఇదేమో మరువము. ఇది మా చిన్న పాప గారు వేసుకుని రోజు నీళ్ళు పోసుకుంటున్నారు దీంట్లో చిన్న మొక్క. ఇది బతికేస్తుంది ఇలా అని చెప్తే దీన్ని ఒక మొక్క తెచ్చి ఇందులో పెట్టుకుని అది రోజు దీనికి నీళ్ళు పోసి మళ్ళీ దానికి నీళ్ళు పోయడానికి ఈ జగ్గు కూడా పెట్టుకుంది ఇక్కడ. ఈ జగ్గుతో నీళ్ళు పోసుకుని దీనికి ఇలా నీళ్ళు పోసి వెళ్తుంది పాపం. ఈ నీళ్ళ మీద మిగిలినట్ల మీద మూత కూడా వేసుకుంది ఇలాగ. పద్ధతి గల కూతురమ్మ నాది. ఈ దమనం అనేది నాకు పెద్దగా పరిచయం లేదు దీని గురించి, అందుకే నేను దీన్ని కొనలేదు. కాకపోతే అబ్బాయి ఇన్ని మొక్కలు కొన్నాను కదా, ఫ్రీగా ఇచ్చాడు ఇది నాకు. అయితే ఇది కూడా ఇప్పుడు చూస్తుంటే చాలా మంచి వాసన వస్తుంది. ఇది ఆకులు. ఇది మాచీపత్రము దమనము అని తెలుసు. ఇది మరువం లక్ష్మీదేవికి ఇష్టమని లక్ష్మీదేవికి శుక్రవారం రోజు పూజ చేసుకుని పెట్టుకుంటాను అనమాట. అయితే ఇది వచ్చి ఇది మరువమ్మ, ఇది దమనము. ఇంకోండి దమనం. యాక్చువల్గా చిన్నప్పుడు దమనం అంటే మేము చామంతి పూల ఆకుల్లా ఉన్న దమనాన్ని తెలుసు మాకు, ఇది తెలీదు. ఇది వచ్చి మనకి మరువము. ఇది చాలా మంచి వాసన వస్తుంది. ఇది కూడా చాలా మంచి వాసన వస్తుంది. నాకు తెలియదు ఇది ఇంత మంచి వాసన వస్తుంది అనేసి. అయితే దీంతో సెంట్లు కూడా తయారు చేస్తారంట. దీని బాగా పెద్దగా ఒక 5 feet అలా ఎదిగిపోద్ది అంటే దీన్ని. అప్పుడు ఒక 2 feet వరకు ఉంచి మిగిలిన కట్ చేసేసి నీళ్ళు ఆరబెట్టి దాని నుంచి ఒక ఆయిల్ తీస్తారంట. ఆయిల్ మనిషి తత్వాన్ని బట్టి ఫ్రాగ్రెన్స్ ఇస్తుందంట. అది ఒక మనిషి తత్వం బట్టి
అంటే నేను మంచిదాన్ని కాబట్టి మంచి వాసన వస్తుంది అట్లా. చాలా మంచి వాసన రావాలంటే మనం చాలా మంచోళ్ళు అవ్వాలి. అట్లా ఇది మనిషిని సపరేట్ చేస్తుంది దాని స్మెల్ తోటి అని చెప్పారు ఒకళ్ళు. అలా అయిపోయిందండి. ఇక్కడికి నేను కొన్న చామంతులు, గజానియా ఫ్లవర్స్ అండ్ ఇవి డేజియాస్ అండ్ ఇంకేంటంటే ఇది గార్లిక్ వైన్ అండ్ గులాబీలు అయిపోయినాయి కదా. ఇంకా లాస్ట్ వన్ వచ్చి నేను కొనకూడదు అనుకుని కూడా టెంప్ట్ అయిపోయి కొనేసింది ఏంటంటే ఇది డాలియా ఫ్లవర్స్. ఈ ముద్దు ముద్దు డాలియా నన్ను టెంప్ట్ చేసేసింది. ఎందుకంటే దీని కలర్ ఎప్పుడు చూడలేదు నేను డాలియాలో. మామూలుగా మెజంతా కలరు, డార్క్ వైట్, ఎల్లో చూసాను కానీ ఈ కలర్ రేర్ నేను చూడడం. చాలా అందంగా ఉంది, చాలా బిగ్ సైజులో ఉంది కదా మొక్క. ఓకే, ఒక నిమిషమే. ఇలాగ నేను దీన్ని తీసుకున్నాను అనమాట. ఇలా డాలియా అనేది మనకి డాలియాలో కూడా మనకి దుంపలు వస్తాయి అనమాట అండి. ఈ దుంపలు నెక్స్ట్ ఇయర్ కూడా ప్రాపగేట్ అవుతాయి. అందమైన కలరు. ఇది వచ్చి మనకి రోజ్మెరీ అనమాట అండి. రోజ్మెరీ మొక్క లాస్ట్లో చెప్తాను కదా. దీని ఆకులు ఎండబెట్టి ఆయిల్లో వేసుకుని లేకపోతే వాటర్లో వేసుకుని కాసుకుని మనము హెయిర్కి చేసుకుంటే బాగా పెరిగిద్ది హెయిర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ గార్డెనింగ్.